రైట్. రాష్ట్రంలో ఇవాటి నుంచి కొత్త వైన్స్ షాపులు ఓపెన్ కానున్నాయి. కొత్త మద్యం పాలసీలో భాగంగా కొత్త విధానం అమల్లోకి రానుంది. దీంతో 95,628 కొత్త షాపుల కోసం అప్లికేషన్స్ వచ్చాయి. ఒక్కో అప్లికేషన్కు 3 లక్షల చొప్పున సర్కారుకు 2,869 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. 2023-25 పాత మద్యం పాలసీ నవంబర్తో ముగియగా ఇవాటి నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది. జనాభా ఉన్న ప్రాంతాల వారీగా వైన్స్ షాపులకు ఈ ఏడాది లైసెన్స్ ఫీజు వసూలు చేస్తున్నారు. 5,000 జనాభా ఉన్న ప్రాంతంలో వైన్స్ షాపుల లైసెన్స్ ఫీజు ఏడాదికి 50 లక్షలు. 5,000 నుంచి 50,000 జనాభా ఉంటే 55 లక్షలు లైసెన్స్ ఫీజు వసూలు చేస్తున్నారు. 50,000 నుంచి 1 లక్ష జనాభా ఉన్న ప్రాంతంలో లైసెన్స్ ఫీజు 60 లక్షలుండగా 5 లక్షల జనాభా నుంచి 20 లక్షల జనాభా ఉన్న ప్రాంతంలో లైసెన్స్ ఫీజు 85 లక్షలు. ఇక 20 లక్షలకు పైగా జనాభా ఉన్న జీహెచ్ఎంసీ ప్రాంతాల్లో 1,10,00,000 లైసెన్స్ ఫీజును వసూలు చేస్తున్నారు. ఈ ఫీజును వ్యాపారులు ఏడాదికి 6 విడతల్లో చెల్లించాల్సి ఉంటుంది. 2 ఏళ్లలో ఏకంగా 71,550 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. 724 లక్షల కేసుల లిక్కర్, 960 లక్షల కేసుల బీర్లు సేల్ అయినట్లుగా తెలిపారు. దీనికి అదనంగా లైసెన్స్ ఫీజు, అప్లికేషన్లతో మరింత ఆదాయం వచ్చింది. మరోవైపు గ్రామంలో పంచాయతీ ఎలక్షన్స్, మేడారం జాతరలో భారీగా సేల్స్ ఉంటాయని ఫుల్ స్టాక్ తెప్పించారు షాప్ ఓనర్లు. లీజ్ స్టార్ట్ కాబోతుంది కాబట్టి వాళ్ళంతా కూడా మేము మా తరపున డిపార్ట్మెంట్ తరపున కూడా 95% వరకు లైసెన్సులు కూడా ఇష్యూ చేయడం జరిగింది. స్టేట్ అంతా కూడా స్టేట్ టోటల్ షాప్స్ 2,620 షాప్స్. రంగారెడ్డిలో 514 షాప్స్ ఉన్నాయి. రంగారెడ్డి, పాత రంగారెడ్డి డివిజన్లో సుమారుగా 95,000 స్టేట్ 95,000 అప్లికేషన్లు వచ్చినాయి. దాంట్లో మా రంగారెడ్డి డివిజన్లో 29,686 అప్లికేషన్స్ వచ్చినవి. దానికి కానీ మాకు రంగారెడ్డి డివిజన్లో 890 కోట్ల రెవెన్యూ వచ్చింది. సేమ్ టైమింగ్స్ ఉన్నాయి ఇప్పటి వరకు కూడా. మార్నింగ్ 10 AM స్టార్ట్ అవుతుంది అండ్ 11 PM క్లోజ్ అవుతుంది. అదే సాటర్డే అండ్ ఫ్రైడే మాత్రం 12 midnight వరకు ఉంటుంది. రూరల్ మాత్రం 10 AM నుంచి 10 PM వరకు మాత్రం ఉంటుంది స్టేట్లో. ఇది ఎలాంటి టైమింగ్స్లో ఎలాంటి మార్పు లేదు. డిసెంబర్ అనేది లీజ్ పీరియడ్ స్టార్టింగ్ మంత్ కాబట్టి సహజంగా లాస్ట్ ఎప్పుడైనా 23 సంవత్సరంలో స్టార్ట్ అయినప్పుడు డిసెంబర్లో కానీ, 21లో డిసెంబర్లో కానీ, 19 డిసెంబర్లో కానీ, 17 డిసెంబర్లో కానీ ఇన్ జనరల్ రొటీన్ సేల్ దానికన్నా వాళ్ళు గ్రౌండ్ స్టాక్ ఎలాగూ ఒక 20%, 15%, 25% యావరేజ్ గ్రౌండ్ స్టాక్ చేసుకుంటారు కాబట్టి ఎలాగూ ఆ గ్రౌండ్ స్టాక్ మందం డిమాండ్ రొటీన్ కంటే ఎక్కువనే ఉంటుంది. ఇక మీరు గ్రామ పంచాయతీ అని అంటున్నారు. గ్రామ పంచాయతీ దానికి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నది. గ్రామ పంచాయతీలో కన్జంప్షన్ ఎలక్షన్ ఉన్నది. కన్జంప్షన్ అనేది మేము కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉన్నది కాబట్టి మనం గ్రామ పంచాయతీ దాంతో మాకు వస్తుంది అనేది మేము చెప్పలేము. అది సో రూరల్ అయితే పర్టికులర్గా ఏంటంటే పబ్లిక్ ఇప్పుడు పంట చేతికి వస్తుంది. పంట చేతికి వచ్చినప్పుడు వాళ్ళకు కొంచెం అమౌంట్ చేతిలో ఉంటుంది కాబట్టి వాళ్ళు దాని మీద కొంచెం ఎక్కువ కన్జంప్షన్ ఇన్వెస్ట్ చేస్తారు ఎనీ లిక్కర్కి. కాబట్టి కొంచెం డిమాండ్ అనేది కొంచెం ఉంటుంది.